అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ 'సఖి పెళ్లి నుండి ప్రేమ వరకు' 12వ భాగం. ఆఫీస్కి చేరుకున్న అర్జున్ ఖుషిని చూడగానే ఎందుకు కంట్రోల్లో ఉండలేకపోతున్నాను, ఎలాగైనా నా వెంట పడేలా చెయ్యాలి అనుకున్నాడు. అదే సమయానికి అదితి ఫ్యాషన్స్ నుండి వచ్చిన మెయిల్ చూడగానే అన్వేష్ వెంటనే అర్జున్ దగ్గరకొచ్చాడు. మధ్య అనన్య ఫ్యాషన్స్ డిజైనర్ అమ్మాయి మన కంపెనీలో జాయిన్ అవటానికి ఒప్పుకుంది. ఆమె స్టడీ పూర్తవటానికి 6 నెలలు పడుతుందంట. అప్పటి వరకు ఆన్లైన్లో పనిచేస్తానంటుంది. ప్రస్తుతం చెన్నైలోనే ఉందంట. అగ్రిమెంట్ మీద సైన్ చేయిద్దామా? ఇలాంటి నిజాయితీ గల అమ్మాయి మళ్ళీ దొరకదు అని ఉత్సాహంగా చెప్పాడు అన్వేష్. ఇలా జరగటం మనకి మంచిదే. ఆ అమ్మాయికి సాయంత్రం 4 గంటలకి లేక్ వ్యూ హోటల్కి వచ్చేమను. మన దగ్గర ఎవరో బ్లాక్ షిప్ ఉన్నారు. విషయం తెలిసిందంటే అశోక్ వరకు వెళ్తుంది. మనం రహస్యంగా కలవటమే మంచిది. నువ్వు మెయిల్ చేయటంతో పాటు ఆమెతో ఓసారి ఫోన్లో కూడా మాట్లాడు అని చెప్పాడు అర్జున్. మంజు, ఖుషి, చందన కాలేజ్కి బయలుదేరారు. అన్వేష్ చెప్పిన విషయం ఖుషితో ఎలా చెప్పాలో అర్థం కాక వచ్చే దారి పొడుగుతా ఆలోచిస్తూనే ఉంది మంజు. కాలేజ్కి చేరుకున్న తర్వాత ఖుషిని, చందనాన్ని దింపి మంజు కార్ పార్కింగ్ వైపు వెళ్ళింది. అక్కడే సందీప్ మంజు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. మంజు కారు దిగటంతోనే, హే మంజు, ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత నువ్వు అసలు నాతో మాట్లాడిందే లేదు. అంత బిజీ అయిపోయావా? అక్కడ ఎంత సరదాగా గడిపాం, ఈ ఫ్రెండ్ అలా మర్చిపోతే ఎలా అని అదో రకంగా చూస్తూ అడిగాడు సందీప్. కొంచెం దూరంలో నుండి గమనిస్తున్న ఖుషీకి అతను చూసే విధానం బాలేదని అర్థమైంది. ఇతను వదిన ఫ్రెండా? ఇతనితో ట్రిప్పుకి వెళ్ళిందా? వీడి వాలకమే బాలేదు. ఫ్రెండ్ అని బాగా నమ్మినట్టుంది. వదినికి చెప్పాలి అని తనకి తాను చెప్పుకొని క్లాస్లోకి వెళ్ళింది. ఖుషి కాలేజ్కి వెళ్ళిన 2వ రోజే ఆమెతో స్నేహం చేయటానికి చాలామంది ఉత్సాహపడ్డారు. అందులో ఎక్కువగా మగపిల్లలే ఉన్నారు. మగపిల్లలకి సహాయం చేస్తూ కొందరు ఆడపిల్లలు వచ్చారు. క్లాస్లోకి వెళ్ళిన తర్వాత వైష్ణవి మరో ముగ్గురితో వచ్చి, హాయ్, మీ నలుగురం ఇన్ని సంవత్సరాలుగా స్నేహితులుగా ఉన్నాం. మా నలుగురి మధ్య ఎలాంటి దాపరికాలు లేవు. అన్నీ షేర్ చేసుకుంటాము. నేను చూస్తుంటే మా నలుగురితో కలిసిపోయేలా ఉన్నావు. మాకులానే ఉన్నావు. ఈ రోజు నుండి నువ్వు మా బ్యాచ్లో ఒకదానివి అని నవ్వుతూ ఖుషీకి షేక్ హ్యాండ్ ఇచ్చింది వైష్ణవి. ఇదిగో, ఈ ఇద్దరు కూడా మన ఫ్రెండ్సే, దీప్తి, సారిక అంటూ పక్కనే ఉన్న మౌనిక మిగతా ఇద్దరిని పరిచయం చేసింది. నన్ను మీ బ్యాచ్లో కలుపుకున్నందుకు థ్యాంక్స్, ఖుషి నవ్వుతూ చెప్పి వారితో కలిసి వెళ్ళి తన ప్లేస్లో కూర్చుంది. మధ్యాహ్నం వేళ ఖుషి మంజుతో మాట్లాడటానికి ఆమె క్లాస్ రూమ్కి వెళ్ళింది. ఏంటి ఖుషి, కాలేజ్ కొత్తగా అనిపిస్తుందా? ఇలా వచ్చావు అని పక్కనే కూర్చోమన్నట్టు ప్లేస్ చూపించింది మంజు. అది నీతో ఓ విషయం చెప్తామని వచ్చాను. అంతకంటే ముందు మరో మాట. కాలేజ్లో ఉన్నప్పుడు పేరు పెట్టి పిలవచ్చా అని ఇబ్బంది పడుతూ అడిగింది ఖుషి. హా, నేనే ఆ మాట చెప్పాలనుకున్నాను. ఇక్కడ వదిన అని పిలిస్తే బావుండదు. నీకు పెళ్ళయిందని కూడా ఎవ్వరికీ తెలీదు. అయితే ఖుషి, నీకు విషయం చెప్పాలి అంటూ ఆగింది మంజు. దానికింతలా ఆలోచిస్తున్నావే, చెప్పు అంది ఖుషి. మంజుకి ఎలా చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉండగా, అయితే నేనే ఓ మాట మీకు చెప్పాలి. ఆ సందీప్ ఎవరు అడిగింది ఖుషి. వాడా? వాడు నా ఫ్రెండ్. ఏమైనా అన్నాడా? నవ్వుతూ అడిగింది మంజు. నన్నేమనలేదు. నిన్నే అదో రకంగా చూస్తున్నాడు. అతని పద్ధతేం బాలేదు. చూసిన మాకందరికీ అర్థమవుతుంది. ఫ్రెండ్ అని నువ్వు పట్టించుకోవట్లేదనుకుంటా. మంజు ఎలా అర్థం చేసుకుంటుందోనని భయపడుతూనే చెప్పింది ఖుషి. "ఆ, నాకు అలానే అనిపించింది. కానీ నిజంగానే అంతగా పట్టించుకోలేదు. మొన్నోసారి బావ కూడా అన్నాడు, ఈసారి వాడి పని చెప్తాను అని కోపంతో మంజు పెదవి కొరుకుతూ ఉండగా, నాకేదో చెప్తా అన్నావు అని కనుబొమ్మలెగరేస్తూ అడిగింది ఖుషి. "ఆ, అదేంటంటే అన్నయ్య నువ్వు ఓ 4 రోజులు దూరంగా ఉండాలి" అంటూ అన్వేష్ చెప్పిన విషయాలన్నీ చెప్పింది. ఖుషి మొహమాట పడుతూనే వింటూ తలదించుకుని సిగ్గుపడి మంజుకి బాయ్ చెప్పి తన క్లాస్కి వెళ్ళిపోయింది. సాయంత్రం వేళ మంజుకి, చందనాకి ఎక్స్ట్రా క్లాస్ ఉంది అనటంతో ఖుషీని ఆటోకి వెళ్ళిపోమ్మన్నారు. ఖుషి కాలేజ్ దాటి బయటకు వచ్చేటప్పుడు సందీప్ కారు పార్కింగ్లోనే నిలబడి కనిపించాడు.
అతన్ని చిరాగ్గా చూస్తూ బయటకొచ్చింది ఖుషి. 4 గంటల సమయంలో అర్జున్ ఫ్యాషన్స్ అగ్రిమెంట్ మీద సైన్ చేయాలి. అప్పటికే 4 దాటి 10 నిమిషాలవుతుంది. కాలేజ్ వెయిటింగ్ రూమ్లోనే ఫ్రెష్ అప్ అయ్యి బయటకొచ్చింది ఖుషి. నిజానికి ఈ విషయాన్ని మంజుకి, చందనాకి కూడా చెప్పాలనుకుంది. కానీ వాళ్ళు సాయంత్రం రాకపోవటంతో చెప్పాల్సిన పని తప్పింది అనుకుంటూ ఆటో ఎక్కింది ఖుషి. 2 గంటల ముందు ఇంట్లోనే అన్వేష్, మంజుల పెళ్లి గురించి చర్చలు జరుగుతున్నాయి. ఇంకో 2 నెలల్లో ముహూర్తాలున్నాయంట. కావాలంటే మనం అప్పుడు పెళ్లి పెట్టుకోవచ్చు అన్నాడు ధనుంజయ్. అన్వేష్ మొహం వెలిగిపోయింది. అయినా దాని చదువు ఇంకా పూర్తి కాలేదు, అప్పుడే పెళ్ళెందుకన్నయ్యా అంది లక్ష్మి. అన్వేష్ తల్లివైపు కోపంగా చూస్తూ, మావయ్యే పెళ్లి త్వరగా చేద్దామంటుంటే నీ బాధేంటి అని ఏదో గొనుక్కుంటూ విసుగ్గా అన్నాడు. అవును బావా, లక్ష్మి చెప్పింది నిజమే. మంజు చదువు పూర్తి కానివ్వు, కావాలంటే ఓ సంవత్సరం ఆగుదాము అని విష్ణుమూర్తి అనగానే, నాన్న నువ్వు నాకు తండ్రివా శత్రువా? నువ్వు చెప్పినట్టు ఇంకా ఆలస్యం చేస్తే నువ్వు ఈ లోకంలో ఉండవు. నన్ను వాడు నాన్న అని కాకుండా తాతయ్య అని పిలుస్తాడు. అర్జున్కి వచ్చినట్టు ఇంకెన్ని ఆటంకాలు వస్తాయో, ఎన్ని రోజులాగాలో అని విసుక్కున్నాడు అన్వేష్. చివరికి మంజు చదువు పూర్తయిన తర్వాత పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నారు. అన్వేష్ డీలా పడిపోయాడు. అనన్య ఫ్యాషన్స్ డిజైనర్ వచ్చే టైం అవటంతో అన్వేష్ అక్కడి నుండి లేక్ వ్యూకి బయలుదేరాడు. అర్జున్ ఆఫీస్ నుండి బయలుదేరి ముందుగానే బుక్ చేసిన టేబుల్ నెంబర్ 11 దగ్గర ఎదురు చూస్తూ కూర్చున్నాడు. మరో 10 నిమిషాల్లో అన్వేష్ వచ్చి రావటంతోనే అక్కడ స్పెషల్ ఐటెం ఆర్డర్ చేసుకుని తింటూ ఉన్నాడు. అర్జున్, అన్వేష్ అటువైపు తిరిగి కూర్చొని ఉండటంతో లోపలికొచ్చే వాళ్ళకి వారి వీపు తప్ప మొహాలు కనిపించవు. వారికి వెనక్క కొంచెం దూరంలో ఉన్న టేబుల్ దగ్గర మరో 2 కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. వారి మాటలు అర్జున్కి వినపడుతూనే ఉన్నాయి. ఆ 2లో ఒకరు ఖుషి సీనియర్ వైభవ్. వైభవ్కి ఎదురుగా కూర్చున్న అతను, నిన్న మన కాలేజీలో ఓ అమ్మాయి జాయిన్ అయింది, అద్భుతంగా ఉంది, ఏ బ్లాకో ఏ ఇయరో తెలుసుకోవాలి అన్నాడు అతను. ఆమెది ఫ్యాషన్ టెక్నాలజీ, ఫైనల్ ఇయర్ సెకండ్ సెమ్లో ఉంది. నేను ఆమెని 2 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు అదృష్టం కొద్దీ ఇక్కడికి వచ్చింది. ప్రయత్నించాలి, మరో దారి దొరికింది అనుకోవాలి అని ఆశగా చెప్పాడు వైభవ్. ఇది నిజమా? ఆ అమ్మాయి నీకు ముందే తెలుసా అన్నాడు అతను. అవును, మా ఇద్దరిది ఒకే కాలేజ్. తను నాకు జూనియర్. ఒకసారి ప్రపోజ్ చేశాను, కానీ ఒప్పుకోలేదు. ఇప్పుడేమవుతుందో చూడాలి అని వైభవ్ అనగానే ఎదురుగా ఉన్నతను ఆల్ ది బెస్ట్ చెప్పి, ఆ అమ్మాయి పేరేంటి అని అడిగాడు. ఖుషి. పేరు బాగుంది కదా అన్నాడు వైభవ్. ఖుషి పేరు వినగానే అర్జున్ వెన్నుముక తిన్నగా అయింది. ఒకసారి వెనక్కి తిరిగి వైభవ్ని చూసి కోపంతో పిడికిలి బిగించాడు. వెనకాల ఆ 2 మాట్లాడుకుంటూనే ఉన్నారు. అన్వేష్ తింటూ కోపంతో ఎర్రపడ్డ మొహాన్ని చూసి, ఆ అమ్మాయి కాలేజీలో చదువుకుంటుంది కదా, ఆటో ఏదైనా దొరకలేదేమో, అందుకే ఆలస్యం అయి ఉంటుంది. ఆ మాత్రం దానికి అంత కోపగించుకోకురా బాబు. ఆమె డిజైనర్గా ఉండను అందంటే మన కొంపలు ఆరిపోతాయి. ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకో అని నుదురు కొట్టుకుంటూ సర్ది చెప్పాడు అన్వేష్. అదే సమయానికి హోటల్ లోపలికి వచ్చిన ఖుషి 11వ నెంబర్ టేబుల్ కోసం చుట్టూ చూసింది. అప్పటికే అక్కడ కూర్చున్న 2 చూసి, చాలా లేట్ అయిపోయింది, ఏమనుకుంటున్నారో అని వడివడిగా నడుస్తూ ఆ టేబుల్ దగ్గరికి రాబోతూ ఉండగా, ఖుషి అంటూ వైభవ్ పిలిచాడు. ఖుషి ఎవరా అని అటువైపు చూసి, హలో సీనియర్ అంటూ పలకరించింది. ఒక్కదానివే వచ్చావా? కెన్ యూ జాయిన్ విత్ అస్ అని వైభవ్ అనగానే, పర్వాలేదు, ఓ కంపెనీ డీల్ మీద వచ్చాను, మళ్ళీ రేపు కలుస్తాను అంటూ అతనికి చెప్పి ఆ టేబుల్ని దాటి 11వ నెంబర్ టేబుల్ దగ్గరకొచ్చి, సారీ ఫర్ ది లేట్ సార్, మై నేమ్ ఇస్ ఖుషి, అనన్య ఫ్యాషన్ డిజైనర్ అంటూ తన్ని తాను పరిచయం చేసుకుంటూ అక్కడున్న 2 చూడగానే ఆశ్చర్యపోయింది ఖుషి. అర్జున్ షాక్లో ఉన్నాడు. అన్వేష్ తినేవాడల్లా ఆగిపోయి అలానే చూస్తూ ఉండిపోయాడు. తన భార్య టాలెంట్కి అర్జున్కి గర్వంగా అనిపించింది. వెంటనే అది మాయమైపోయి ఆమె మీద కోపం కూడా వచ్చింది. నా పర్మిషన్ తీసుకోకుండా ఓ కంపెనీలో జాయిన్ అవటానికి వచ్చిందా? ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తుంది అని కోపంతో బుసలు కొడుతూ ఖుషి వైపు చూశాడు. ఖుషీకి ఒంటి నిండా చెమటలు పట్టేశాయి.
కాళ్ళు వణుకుతున్నాయి. అతని మొహంలో అప్పటికప్పుడు మారుతున్న భావాలు చూసి అపరిచితుడిలో విక్రంలా రకరకాలుగా చూస్తున్నాడు. ఇంటికి వెళ్ళాక ఏం చేస్తాడో అంటూ తన మనసు ఆక్రోశించింది. సో యు ఆర్ అనన్య ఫ్యాషన్ డిజైనర్ ఖుషి, యామ్ ఐ రైట్ అని అర్జునే మాట్లాడటం మొదలుపెట్టాడు. ఖుషి ఇంకా నిశ్శబ్దంగానే ఉంది. సే ఎస్ ఆర్ నో అని కోపంగా గట్టిగా అరిచేసరికి అన్వేషి స్పృహలోకొచ్చి, డౌట్ లేదు, ఇక్కడ నిలబడింది ఖుషీనే అని లెగిసి నిల్చోగానే, మీ మేడంకి చెవులు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో అడిగి తెలుసుకో అని కోపంగా అన్నాడు అర్జున్. ఖుషి మాట్లాడటానికి ప్రయత్నించింది. ముక్కోడి దేవతల్ని గుర్తు చేసుకుని చాలా నామాలు తలుచుకుంది, కానీ అర్జున్తో మాట్లాడటానికి గొంతు బయటికి రాలేదు. ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్న అన్వేష్, ఖుషి కంగారు పడకు, ఇలా కూర్చో, మనం డీల్ మాట్లాడుకోవడానికి వచ్చాము, ఇదిగో ముందు మంచినీళ్ళు తాగు అంటూ ఆమెను శాంతపరుస్తూ సర్ది చెప్పాడు. గటగట మంచినీళ్ళు తాగేసి ఖుషి అర్జున్ వైపు చూసింది. అతను ఇంకా అలానే చూస్తున్నాడు. నువ్వు వాడి వైపు చూడకు, ఇటు తిరుగు అంటూ ఖుషిని అన్వేష్ తన వైపు తిప్పుకొని, నువ్వు అనన్య ఫ్యాషన్ డిజైనర్వా, ఎన్ని రోజులు ఎందుకు చెప్పలేదు అని ఆశ్చర్యంగా అడిగాడు. నిజమన్నయ్య, ప్రామిస్, ఆ కంపెనీ మీదే అని నాకు తెలీదు, చెప్పాల్సిన అవసరం ఎప్పుడు రాలేదు అని బాధగా మొహం పెట్టి చెప్పింది. అన్నిసార్లు ఆఫీస్కి లంచ్ బాక్స్ తీసుకుని వచ్చావు, తెలీదా అన్వేష్ ఇంకా ఆశ్చర్యంగా అడిగాడు. అదంతా నేనెప్పుడూ గమనించలేదు, మావయ్య పేరు మీదున్న టెక్స్టైల్ ఒక్కటే చూశాను అంటూ భయం భయంగా అర్జున్ని కనుకొనల్లో నుండి గమనిస్తూ చెప్పింది ఖుషి. ఇది నిజంగా సంతోషించే విషయమే, ఇప్పుడు ఎవ్వరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, నువ్వే మా డిజైనర్వి అంటూ అన్వేష్ సంతోషంగా మాట్లాడుతూ ఉండగా అర్జున్కి విసుగ్గా అనిపించింది. డియర్ అన్వేష్, మనం కంపెనీ పని మీద వచ్చాము, దాని సంగతి చూద్దామా, ఇంట్లో విషయాలు తర్వాత మాట్లాడుకుందాం అంటూ అగ్రిమెంట్ తీసి టేబుల్ మీద పెట్టాడు అర్జున్. చేతులు వణుకుతుండగానే అన్నిట్లోని సైన్ చేసింది. రేపొకసారి ఆఫీస్కొచ్చి కలవమను అంటూ అర్జున్ కోపంగా అన్నాడు. ఆ ఇద్దరికి కాసేపు ప్రైవసీ ఇచ్చే ఉద్దేశంతో, ఎక్స్క్యూజ్ మీ, నాన్నెందుకో ఫోన్ చేస్తున్నారు, ఇప్పుడే వస్తాను అంటూ అన్వేష్ ఫోన్ పట్టుకుని మాట్లాడుతున్నట్టు నటిస్తూ బయటికి వెళ్ళాడు. వెనకాల ఉన్న వైభవ్కి అక్కడేం జరుగుతుందో అర్థం కాలేదు. ఎవరో ఖుషి మీద కోపంగా అరుస్తున్నట్టు అనిపించి అక్కడికొచ్చి, ఖుషి, ఏదైనా సమస్య అని అర్జున్ వైపు చూస్తూ అడిగాడు. అది లేదు సీనియర్, బిజినెస్ డీల్ అని చెప్పాను కదా, దాని గురించే మాట్లాడుకుంటున్నాము, అంతా అయిపోయింది అని నీరసంగా ఒత్తి పలుకుతూ అంది. సారీ, ఈయనెవరు తెలుసుకోవచ్చా అడిగాడు వైభవ్. తన భర్త అని పరిచయం చేస్తుందని అర్జున్ ఆశించాడు. హీఈజ్ మిస్టర్ అర్జున్, మా కంపెనీ ఎండి. ఆ మాట అనగానే అర్జున్కి పిడికిలి గట్టిగా బిగించి పక్కనే ఉన్న వైభవ్ని గట్టిగా కొట్టాలనిపించింది. వైభవ్ ఇంకా అక్కడే నిలబడి ఉండటంతో, ప్లీజ్ నేను చూసుకుంటాను, వెళ్ళవా అని చిన్నగా అంటూ కళ్ళతోనే ప్రతిమాలింది ఖుషి. వైభవ్ వెళ్ళిన తర్వాత ఖుషి ఎలా వస్తుందో కూడా ఆలోచించకుండా ఆమె వైపు కోపంగా చూస్తూ, ఇంటికి ఎలా వెళ్ళాలో కూడా మీరు నిర్ణయించుకునే ఉంటారు, ఇంకా డీల్ అయిపోయింది, మేం బయలుదేరుతాం అంటూ లేచి ఖుషి వైపు తిరిగి చూడకుండా వేగంగా వెళ్ళిపోయాడు అర్జున్. అన్వేష్ ఖుషికి ఫోన్ చేసి, ట్యాక్సీ బుక్ చేశాను, 5 నిమిషాల్లో వస్తుంది అని అర్జున్కి వినపడకుండా చెప్పి కాల్ కట్ చేశాడు. ఖుషికి ఇంటికి వెళ్ళాలంటేనే మృగాన్నుంచిన గదిలోకి బలవంతంగా వెళ్తున్నంత భయం వేసింది. కాలేజీలోని ఎక్స్ట్రా క్లాస్ అయిపోయిన తర్వాత మంజు, చందన ఇంటికి బయలుదేరారు. చందన కాలేజ్ బయట నిలబడుండగా మంజు కారు కోసం పార్కింగ్ దగ్గరికి వెళ్ళింది. అప్పటికే అక్కడే ఉన్న సందీప్, హాయ్ మంజు, నీకోసమే ఎదురు చూస్తున్నాను, ఇవాళ డ్రెస్లో అదిరిపోయావు, ఇవాళ రాత్రికి సరదాగా ఎక్కడికైనా వెళ్దామా అంటూ ఆమె భుజం మీద చెయ్యి వేశాడు సందీప్. మంజు కారెక్కబోతూ ఖుషి చెప్పింది గుర్తొచ్చి వెనక్కి తిరిగి చూసి, నువ్వు నా ఫ్రెండ్ అనుకున్నాను, కానీ ఇలా ఆలోచిస్తున్నావనుకోలేదు అని అందరూ చూస్తుండగానే అతన్ని చెంప మీద బలంగా కొట్టింది. సందీప్ చెంప మీద చేయి పెట్టుకుని
చుట్టూ అందరినీ చూసి తన్ని అవమానించినట్టు ఫీల్ అయ్యాడు. మంజు అతనికి వార్నింగ్ ఇచ్చి వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయింది. నువ్వు ఎంత దూరం వెళ్ళినా నా కోసం పరుగెత్తుకుంటూ వచ్చేలా చేస్తాను. సరిగ్గా వారం రోజులు అంటూ ఆమె వెళ్ళిన వైపు చూస్తూ వికారంగా నవ్వుతూ కోపంగా అనుకున్నాడు. ఖుషి ఇంటికి వెళ్ళిన తర్వాత హోటల్లో జరిగిన దాన్ని గుర్తు చేసుకుంటూ పైన అర్జున్ గదిలోకి వెళ్ళటానికి భయపడింది. చాలాసేపటి వరకు వంటగదిలో పని చేసుకుంటూ అక్కడక్కడే తిరుగుతూ ఉంది. రాత్రి 9 అవుతున్న వేళ అర్జున్ ఇంకా ఇంటికి రాలేదని తెలియటంతో వెంటనే ఆ గదిలోకి వెళ్ళి స్నానం చేసి చీర మార్చుకుని బయటికి రాబోతూ ఉండగా అర్జున్ ఎదురయ్యాడు. అర్జున్ ఆమెని పట్టించుకోలేదు. పక్కకి జరిగి లోపలికి వెళ్ళిపోయాడు. అర్జున్ తినే సమయానికి అందరూ తినేసి తమ గదుల్లోకి వెళ్ళిపోయారు. ఖుషి భోజనం వడ్డించిన తర్వాత అర్జున్ తినేసి 10 నిమిషాల్లో పైకి రా అంటూ చేతులు కడుక్కొని వెంటనే గదిలోకి వెళ్ళిపోయాడు. ఖుషీకి వెంటనే వెళ్ళి మంజుకి చెప్పాలనిపించింది. కానీ ఏం చెయ్యలేక ఏం చెయ్యాలో తోచగా అర్జున్ గదిలో లైట్స్ ఆఫ్ అయిన తర్వాత నెమ్మదిగా గదిలోకి అడుగుపెట్టింది. కనీసం బెడ్ లైట్ కూడా ఆన్ చేసి లేకపోవటంతో కళ్ళకి ఏదీ కనిపించలేదు. తడుముకుంటూ స్విచ్ బోర్డు వైపు వెళ్తూ ఉండగా అర్జున్కి తగిలి వెంటనే వెనక్కి జరిగింది ఖుషి. అర్జున్ లైట్ ఆన్ చేసి వెంటనే తలుపులు గడివేసి ఖుషీని దగ్గరికి లాక్కొని, నేను ముట్టుకుంటేనే అంత దూరం వెళ్తున్నావు, కాలేజీలో ఎవరినో ప్రేమించటం వల్ల అంటూ ఆమె బుగ్గలు గట్టిగా నొక్కుతూ కోపంగా అడిగాడు అర్జున్. నొప్పొస్తుంది, వదలండి అంటూ ఖుషి దూరంగా జరిగింది. ఏ, నాకు చెప్పకుండా నీ నిర్ణయాలు నువ్వు తీసుకుంటున్నావు, అంత ధైర్యం వచ్చిందా? అదంతా వాడిని చూసుకునేనా? అర్జున్ అనగానే ఖుషి ఏం మాట్లాడలేదు. ఆమె నిశ్శబ్దానికి ఇంకా కోపం వచ్చింది. అంటే అది నిజమే అన్నమాట. మీరు తప్పుగా అనుకుంటున్నారు, అలాంటిదేమీ లేదు అని ఖుషి చెప్తూ ఉండగానే అర్జున్ కోపాన్ని తట్టుకోలేక ఆమెని చెంప మీద కొట్టాడు. అది ఊహించని ఖుషి మంచం మీద పడిపోయి కన్నీళ్లు కారుస్తూ లెగిసి నిల్చొని, నేనసలు ఎందుకు మీకు చెప్పాలి? 6 నెలల్లో డైవర్స్ తీసుకుంటానన్నారు. అలాంటప్పుడు నేను బ్రతకటానికి నాకు ఉద్యోగం కావాలి, అందుకోసమే జాయిన్ అవ్వాలనుకున్నాను అంటూ ధైర్యాన్ని కూడా తీసుకొని దుఃఖాన్ని దిగమింగుతూ చెప్పింది. ఇంకా డైవర్స్ గురించి మర్చిపోలేదా అని మనసులోనే అనుకున్న అర్జున్ ఎప్పుడో తీసుకునే డైవర్స్ గురించి ఇప్పుడే మెడలో తాళి లేకుండా కాలేజ్కి వెళ్తున్నావా అని ఆమె వైపు అడుగు వేసి కోపంగా అడిగాడు. ఖుషీకి అతన్ని చూస్తుంటే చిరాగ్గా అనిపించింది. మెడలో నుండి తాళిని తీసి చూపెట్టి, తాళి నా మెడలోనే ఉంది. పసుపు తాడు తీసేసి రాజారాం మాస్టర్ కొంత డబ్బు ఇచ్చారు. దానికి నేను దాచుకున్న డబ్బుని కలిపి అన్వేష్ అన్నయ్యతో బయటికి వెళ్ళినప్పుడు ఇది కొన్నాము. నిజానికి ఇది మీరు కొనివ్వాలి, కానీ నేనే కొనుక్కున్నాను. ఇప్పుడు నా మీద ఏదో అధికారం ఉన్నట్టు ఇలా మాట్లాడుతున్నారు అని అర్జున్ వైపు కోపంగా చూస్తూ అంది. అర్జున్కి తొందరపడ్డట్టు అనిపించి బాధగా అనిపించింది. ఖుషీని అతని వైపు తిరిగి, ఇంకా నా సీనియర్ విషయానికొస్తే నన్ను 2 సంవత్సరాల క్రితం ప్రపోజ్ చేశాడు, కానీ నేను ఒప్పుకోలేదు. మీరు నన్ను వదిలేసి ఆ రాశిని చేసుకున్నా సరే, ఈ తాళి నా మెడలో ఉన్నంత వరకు మీరే నా భర్త అంటూ ఆ తాళిని లోపలికి వేసుకుంది ఖుషి. అర్జున్ ఆమెని దగ్గరికి లాక్కొని, అది నీ మెడలో ఉన్నంతకాలం నేనే నీ భర్తంటే అప్పటి వరకు నీ మీద అధికారం మొత్తం నాదే. నేను నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టను, నువ్వు నా దానివి. నన్ను విడిచిపెట్టి వెళ్ళాలన్న ఆలోచన వచ్చిందో చంపేస్తాను అంటూ ఆమె ఒంటి మీద చీరని లాగేసి పక్కకి పడేశాడు. గుండ్రంగా తిరుక్కుంటూ వెళ్ళి మంచం మీద వాలిపోయింది ఖుషి. అర్జున్ తన షర్టు తీసి ఆమె మీదుగా వచ్చి, నువ్వు నా భార్యవి అంటూ ఆమె ఛాతీ మీద ఉన్న తాళిని అతని నోటితో అందుకొని పక్కకి జరిపి మెడవంపుల్లో ముద్దిచ్చాడు. అర్జున్ ఏం చేయబోతున్నాడో ఖుషీకి అర్థమైంది. మంజు చెప్పిన విషయం గుర్తొచ్చింది. అతని ఛాతీ మీద చెయ్యి వేసి వెనక్కి తోయబోయింది. ఒంటి మీద షర్టు లేకపోవటంతో ఆమె చేతి స్పర్శకి అల్లాడిపోయాడు అర్జున్. ప్లీజ్ ఖుషి, నువ్వు నాకు కావాలి, నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టను అనుకుంటూ ఆమె కనురెప్పల మీద ముద్దిచ్చి చెవి మీదుగా నాలుకతో స్పృశిస్తూ మునిపంటితో కొరికాడు. అంతకుముందు ఖుషి బరువుగా ఉన్నారు అని చెప్పిన విషయం గుర్తొచ్చి ఆమెకి అనుకూలంగా ఉండేలా కొంచెం కావాలి తెల్లని ఆ చందమామలోని అందాన్ని చూసినట్టు చీరలేని ఖుషీని
మొహం నుండి నడుమ వరకు చూసి మైమరిచిపోయాడు. అతని ఒంటి వేడి ఖుషీకి తెలుస్తూనే ఉంది. కానీ భయంగా ఉంది. అతన్ని ఆపాలంటే చాలా కష్టంగా అనిపించింది. నిజానికి అతని పెదాల స్పర్శకి ఆమెలోని స్త్రీ మేల్కొన్నట్టు కళ్ళు మూసుకొని ఉండిపోయింది. అతని పంటితో బ్లౌజ్ మొదటి హుక్కు తీస్తూ ఉండగా స్పృహలోకొచ్చిన ఖుషి 2 చేతులు తన ఛాతీకి అడ్డుగా పెట్టుకుంది. ప్లీజ్ ఖుషి, ఆపకు, నా వల్ల కావట్లేదు. అర్జున్ మత్తుగా అంటూ ఉండగా ఖుషి మొహం పక్కకి తిప్పుకుంది. ఏ, నీకు నచ్చలేదా అని ప్రతిమాలుతున్నట్టు అడిగాడు. అర్జున్ చేతులు తన నడుముని తడుముతూనే ఉన్నాయి. అతని పెదాలు ఒంటి మీద నాట్యం చేస్తుంటే ఖుషి అల్లాడిపోయింది. అర్జున్ ఒంటివేడి తారాస్థాయికి చేరుకుంటూ ఉండగా, సార్, నాకు పీరియడ్స్, ఇవ్వాలి ఫస్టే అంటూ గట్టిగా కళ్ళు మూసుకొని చెప్పింది ఖుషి. అర్జున్ తన్ని తాను నిభాయించుకోలేకపోయాడు. ఖుషిని గట్టిగా కౌగిలించుకొని, అది ఇప్పుడా చెప్పేది, నా వల్ల కావట్లేదు అంటూ ఏం చేయలేక ఆమె పెదాల మీద ముద్దిచ్చి అలానే పట్టుకున్నాడు అర్జున్. అతనేం చేస్తాడోనని భయం వేసి ఖుషి మళ్ళీ సార్, నాకు అని అంటూ ఉండగా కష్టంగా ఆమె మీద నుండి లేచి పక్కకి పడుకున్నాడు అర్జున్. వెంటనే బెడ్షీట్స్ తన చుట్టూ చుట్టుకొని గుండెల పిల్లలా గెంతుకుంటూ వాష్రూంలోకి వెళ్ళిపోయింది ఖుషి. ఆ చర్యను చూసిన అర్జున్కి ముద్దుగా అనిపించింది. ఖుషికి కూడా అర్జున్ని విడిచిపెట్టి రావాలనిపించలేదు. బయటకొస్తే అర్జున్ ఏం చేస్తాడోనని పావుగంట వరకు వాష్రూంలోనే ఉండి బయటకొచ్చింది ఖుషి. తన పక్క విడిగా పరుచుకొని కాళ్ళు ముడుచుకొని పడుకుంది. ఆమె పడుకోటాన్ని గమనించిన అర్జున్, రా కాశీ, ఏమి జరగనట్టు ఎలా పడుకుందో అంటూ బాత్రూంలోకి వెళ్ళి తన ఒంటి వేడి చల్లారే వరకు స్నానం చేసి అరగంట తర్వాత బయటకొచ్చాడు. మిగతా కథ తర్వాయి భాగంలో. ఈ కథ వింటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.